అసలు ఈ తంత్ర విద్యలకు మూల దేవత ఎవరండి? ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్తే ఈ దశమహా విద్యలందరూ ఏ ఆచార సంప్రదాయంలోకి వస్తారు? దక్షిణాచారం, వామాచారం, కవళాచారం, సమయాచారం. దాంట్లో ఏదైనా కొంచెం తేడా వచ్చినా రక్తం కక్కుని చనిపోయిన వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏంటి అనంటే చిన్న పిల్లల లేత అంత క్రూరంగా ఎలా తినగలుగుతారు? అది భక్షకం చేస్తేనే ఆ గొర్రెలు అవుతారు. కాకుండా దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇందులో ఆల్టర్నేట్ అంటే కేవలం ఆ తాంత్రిక సంబంధించినమైనవి తప్పనిసరిగా నివేదన చేయాలంటారా? ఏదైనా మంత్రలోపం కొంచెం వచ్చినా, విధిలోపం కొంచెం వచ్చినా ఆ అమ్మవారి యొక్క ఆగ్రహానికి మనం బలి అవ్వాల్సి ఖచ్చితంగా బలి తీసుకుంటాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిమూర్తులకు త్రిగుణాలకు అతీతమైన వారు. ఒక్క గురువును శరణు వేడితే ఆ వ్యక్తికి కావలసిన ముక్తి మార్గాన్ని అతి సులువుగా అతనికి అందించగల మహోన్నత వ్యక్తి గురువు. మరి గురు సాన్నిధ్యంలో, గురు సాంగత్యంలో ఎటువంటి విషయాలు తెలుసుకోవచ్చో వివరించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా విశేష సాధన చేశారు. మంత్ర, యంత్ర, తంత్ర, అఘోర విద్యలలో ప్రావీణ్యం సంపాదించారు. శ్రీ మహావిద్యలలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు. ఇవే కాకుండా జ్యోతిష, వాస్తు, రత్న, సంఖ్యాశాస్త్రము, ముఖవర్చస్సు, హస్తనాడిలలో తనకు విశేష ప్రజ్ఞా పాఠవాలు కూడా పెంపొందించుకున్నారు. ఇవే కాకుండా శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులుగా, శ్రీ రాజశ్యామల సైత నాగా అమృత పంచాయతన దేవాలయ వ్యవస్థాపకులుగా, వేద పాఠశాల, గోశాలను కూడా నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటూ తాను తెలుసుకున్న విద్యను అందరికీ అందించడంలో విశేషంగా కృషి చేస్తూ సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని చూపిస్తూ ఒక మార్గదర్శకుడిగా విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని, మహాభగల్ అఘోర్ తంత్రి. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్తవా గణపతిగుం హవామహే కవిం కవీనాన్ముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సే దసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయేత్ సర్వవిజ్ఞానాం దక్షిణామూర్తయే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుగారు, అసలు ఈ తంత్ర విద్యలకు మూల దేవత ఎవరండి? తంత్ర విద్యలకు మూలాధికారుడు దత్తాత్రేయుడమ్మ. మూలాధికారుడు తంత్ర విద్యలను బయటికి తీసుకువచ్చి తంత్ర యుగాన్ని నడిపించిన వారే దత్తాత్రేయుల వారు. కాకపోతే ఏంటి అనంటే సతీదేవి దక్షయజ్ఞం గావించేటప్పుడు దశమహావిద్యలు ఉద్భవించి అందులో మొదలుగా కాళి, చిన్నమస్త, ధూమావతి, భైరవి, భువనేశ్వరి, షోడశి, తార, కమల, రాజశ్యామల, ఇవి దశాలు. అయితే ఇందులో ఏంటి, సతీదేవి దక్షయజ్ఞం గావించినప్పుడు ఈ అవతారాలు ఎత్తి దక్షుణ్ణి భయపట్టించడాని కోసము
తర్వాత ఈ యొక్క విద్యలను బయటికి తీసుకువచ్చి తనకు కూడా ఒక ప్రగల్భంగా ఉండేటువంటి యోగ్యతను తీసుకువచ్చింది మాత్రం దత్తాత్రేయుల వారు. తంత్రశక్తి, మంత్రశక్తి, యంత్రశక్తి సంపూర్ణమైన ఏకైక దీక్షాపురుల వారే దత్తాత్రేయులు వారు. వారితో ప్రారంభమైంది. చాలామంది అనుకుంటారు కేరళ లేకపోతే మహారాష్ట్ర వీటిలలో ఎక్కడో తంత్ర విధంగా బయటికి వచ్చింది అని చాలామంది కొన్ని రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అసలైతే ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్తే దత్తాత్రేయుల వారే మూలమ్మ. తాంత్రిక విద్య శక్తిపరులు ఎవరు అంటే దత్తాత్రేయుల వారు. దశమహావిద్యలు ఒక ఎత్తు అయితే దశమహావిద్యలన్నిటినీ కలిపేది ఏకైకాయుధం దత్తాత్రేయుల వారి తాంత్రికం. తంత్రశాస్త్రంలో దత్తాత్రేయుల వారి యొక్క మహాశక్తిని అనుభవిస్తే కానీ అర్థం కాదు. అంతటి శక్తివంతులు. అయితే ఈ దత్తాత్రేయ సాధనా విధానం ఎలా ఉంటుంది? దత్తాత్రేయుల వారిది సాత్వికంగానే ఉంటుందమ్మా. అయితే ఒకటి ఇందులో వామాచార పద్ధతి అనేది దత్తాత్రేయుల వారు రహస్యంగా కొన్ని దాచేశారు. అందులో ఏంటి, వామాచార పద్ధతి కొంతమంది కంటే క్షుద్ర విద్యలతో మనిషిని బాధ పెట్టించేటట్టుగా అవి కొన్ని ఉన్నాయి. అందరికీ ఈ క్షుద్ర విద్యల్లోకి వస్తే మొదలుగా ఎవరు ముఖ్యమైన వాళ్ళు అంటే చాలామంది పురాతనమైన సినిమాలలో కానివ్వండి లేకపోతే ఇంకెవరైనా కానీ కాళీ 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 అని చూపిస్తూ ఉంటారు. కానీ అన్నిటికీ కాళీ కాదమ్మా. అసలైనవి క్షుద్ర విద్యల్లో శక్తి దేవతలుగా బయటికి రానివి బాణామతి, లిల్లీ. బాణామతి ఈ మధ్య కాలంలో కొంతమంది ఆ రహస్యాలను బయటికి పెట్టి బాణామతి ప్రయోగాలు చేయడము అవి చేయడము ప్రారంభం చేశారు. కానీ క్షుద్ర విద్యలకు అధిదేవత బాణామతి, తర్వాత కాళీ, తర్వాత తార. ఇందాక లిల్లీ అన్నారు. లిల్లీ, అవును. ఎవరా లిల్లీ? లిల్లీ అనేది మహాకాళీదేవి యొక్క కుమార్తె. లిల్లీదేవి కాళీదేవి యొక్క కుమార్తె. కానీ ఆమె గురించి బయట చరిత్రల్లో కానివ్వండి శాస్త్రాల్లో కానివ్వండి ఎక్కడా లెక్కించబడలేదు. అవి కొన్ని దత్తాత్రేయుల వారు దాచేసిన రహస్యాలు. అందుకోసమే దత్తాత్రేయుల రహస్యాలను తెలుసుకుంటే తంత్రశక్తి అనేది అందరికీ అర్థమవుతుంది. చాలామంది నేను దశమహావిద్య ఉపాసకులం, నేను దశమహావిద్యలు చేస్తున్నాము అని చాలామంది చాలా రకాలుగా బయట ఇప్పుడు ఎంతోమంది ఉంటున్నారు. కానీ పూర్తిగా తంత్ర పరిజ్ఞానంలో ఉన్న వాళ్ళైతే సరిగ్గా లేరమ్మా. ఎందుకనంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వారికి కావాల్సినటువంటి ధనాధికంలో వేరే వ్యవస్థలో నడిపించుకుంటూ దశమహావిద్యల పేర్లు వాడుతున్నారు. కానీ దశమహావిద్యలు అందరూ అనుకునేటువంటివి కావు. అవి చాలా అద్భుతమైన శక్తి గలవి. అనుభవంతో చెప్తున్నాను. రాజశ్యామల కానీ ఒక్కటి దశమహావిద్యలో ఉండే ఉపయోగం కూడా ఏంటి అని అంటే వీరిలలో ఎప్పుడైతే మనము ఒక్క దేవత ఆరాధన చేస్తామో మిగిలిన 10 మంది వస్తారు. దీంట్లో ఒక చిన్న ఉదాహరణ మీరేమనుకోనంటే చెప్తాను. ఇప్పుడు మీరు శృతి గారు వచ్చారు ఇంటర్వ్యూకి, ఒక్క శృతి గారే వచ్చారా? ఎవరు వచ్చారు ఇక్కడికి? టీం అంతా వచ్చింది. టీం అంతా అంటే మీ టీం అంతా ఏంటి, ఒక కలిస్తేనే ఆ వ్యవస్థ అనేది నిలబడుతుంది. ఈ దశమహావిద్యలు అనేటువంటిది ఒక టీం. ఈ టీంలో మీరు కాళీనే కానివ్వండి, శ్యామలానే కానివ్వండి, తారానే కానివ్వండి, భైరవియే కానివ్వండి, ఏ దేవతనైనా ఆరాధించినా ప్రతి ఒక్కరూ వస్తారు మన దగ్గరికి. బాగా చెప్పారు. అంటే ఇప్పుడు మనం రాజశ్యామలను తలుచుకుంటే రాజశ్యామల పరివారం మొత్తం 10 మంది వస్తారు. 10 మంది వస్తారు. అంటే ఇప్పుడు మనము ఓన్లీ ఆ అమ్మవారిని నామస్మరణ చేస్తే సరిపోతుందా, లేకపోతే ఆ తాంత్రిక సంబంధించినమైనవి తప్పనిసరిగా నివేదన చేయాలంటారా? లేదమ్మా, నామస్మరణతోని 10 మంది రారు. స్మరణ అనేది ఎలా ఉండాలంటే బీజాక్షరంతో అమ్మవారికి మూల మంత్రాలు ఉంటాయి. ఆ మూల మంత్రాన్ని మనం ఉపాసన తీసుకోవాలి. ఎవరైనా గురుముఖత ఉపదేశాన్ని తీసుకొని ఆ ఉపదేశాన్ని మనము కొన్ని సంవత్సరాలుగా కష్టపడితే కానీ అమ్మవారు మనకు ప్రత్యక్షం అవ్వదు. ఆ బీజాక్షర మూలమంత్రాలతో మనం ఎంతగా ఆ అమ్మవారి మనసుని దోచుకుంటే అమ్మవారు మన ముందుకి వచ్చేస్తుంది. అప్పుడిగా దశమహావిద్యలు ఒక తర్వాత ఒకటి. అందులోనే మీరు ఈ
దశమహావిద్యలన్నీ చూడండి. కాకపోతే ఇది మీకు ఎవరైనా చెప్పారో లేదో, దశమహావిద్యల్లో ప్రతి ఒక్కరికి నవ ఆవరణార్చన అని ఉంటుంది. అవును. ఈ నవ ఆవరణార్చన చేసేది ఎందుకు? ఒక్కొక్క ఆవరణార్చనకు ఒక్కొక్క దేవత వస్తారు. మొదలు శ్యామలాదేవి ఇక్కడ మనకు రూపంగా పెట్టుకున్నాం. తర్వాత చేయాల్సింది ఇక భగల నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. శ్యామలాదేవికి అధిదేవత వారాహిను ప్రత్యంగిర దశమహావిద్యల్లో. అలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కరు అధిదేవతలు ప్రత్యధి దేవతలు ఉన్నారు. అందులో కాళీదేవికి లిల్లీవును బాణామతి అధిదేవత ప్రత్యధి దేవతలు. విన్నారా? అయితే ఇవి తాంత్రిక పరంగా వామాచార పద్ధతిలో తీసుకుంటే. అదే మనం దక్షిణాచారానికి వచ్చేసరికి మళ్ళీ అదే దేవతలు మన కాళీ ఒక్కరి దగ్గరనే మారుతారు, మిగిలినవన్నీ మారిపోతాయి. ఇక్కడ శ్యామలాదేవికి ప్రత్యంగిర వారాహి చెప్పాం కదా, అంటే అక్కడ కిరాతక వారాహి, అధర్వణ భద్రకాళి. దక్షిణాచారానికి వస్తే ప్రత్యంగిర వారాహి. ఈ దశమహావిద్యలందరూ ఏ ఆచార సంప్రదాయంలోకి వస్తారు? దశమహావిద్యలు అనేటువంటివి ఆచారాలు చాలా ఉన్నాయమ్మా. ఇందులో ఆచారాలు తీసుకోవాలి అని అంటే దక్షిణాచారం, వామాచారం, కవళాచారం, సమయాచారం. అయితే ఇందులో ఇంకొకటి కూడా ఉంది ఆచారాల్లో, శాక్తేయాచారము అని. అది కేవలం శాక్తేయ పద్ధతిలో. అంటే శాక్తేయం ఏంటి అని అంటే ఇప్పుడు ఒక దేవాలయంలో ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ మీరు ఎక్కడి వరకు వచ్చారో భద్రకాళి ఆలయానికి వెళ్ళారు, అక్కడ అమ్మవారికి ఒక చంద్రవంకతో బొట్టు పెడతారు, ఆ బొట్టే శాక్తేయం. చంద్రవంక ఏదైతే బొట్టుగా వాడతారో వాళ్ళు శాక్తేయులు. శాక్తేయం అంటే అన్ని రకాల్లో వాళ్ళు చేసుకోవచ్చు. అంటే దక్షిణాచార ప్రకారంగా వాళ్ళకు వామాచారం అంటే ఏంటో తెలియదు, వామాచార పద్ధతి గురించి తెలియదు, దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు. కానీ శాక్తేయులంత సాత్వికంగా ఉంటారు అంటే భద్రకాళి శేషయ్య గారిని చూస్తే చెప్పవచ్చు, వారు ఎంత సామాన్యులుగా ఉంటారు. వారు పెద్ద వ్యవస్థాపకులు, ఎంత సామాన్యంగా ఉంటారో చూడండి. అలా శాక్తేయ పద్ధతి ఒకటి. తర్వాత దక్షిణాచారంలో ఉండేటి వారు ఏంటి అని అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు నాది కవలాచార పద్ధతి, నేను 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డా. కాకపోతే నాకు శక్తి వచ్చింది 9 సంవత్సరాలలో వచ్చేసింది. ఇక్కడ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు తపస్సు చేసినా ప్రత్యక్షం అవ్వరు. ఎందుకు అని అంటే అది చాలా కష్టం. ఎందుకనంటే అమ్మవారు చాలా రకాల పరీక్షలు పెడుతూ ఉంటారు. ఈ పరీక్షల్లో అంటే మీకు ఉదాహరణకు ఎవరినో ఎందుకు భక్త కన్నప్ప ఉన్నారు. భక్త కన్నప్ప ఈశ్వరుని మొదలు కొలిచేటువంటి వాడు కూడా కాదు, ఒకేసారి ఈశ్వరుని కొలవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమైంది భక్త కన్నప్పకు? 2 కళ్ళను తీసి శివుడికి అతక పెట్టేంత వరకు కూడా శివుడు అనుగ్రహించాల. ఆయనకు కుందేలు మాంసము తీసుకువచ్చి నైవేద్యం పెట్టినా దాన్ని పులిహార కింద చేసుకున్నారు పరమేశ్వరుల వారు. తర్వాత వారి కళ్ళలో నుంచి రక్తం వస్తుంటే వారి కన్ను తీసి పెట్టారు. అంటే భగవంతులు మనం ఎప్పుడైతే ఉపదేశాలను తీసుకొని మనం ఎప్పుడైతే ప్రారంభం చేస్తూ ఉంటామో మన చుట్టూరుగా కొన్ని సంఖ్యలను పెట్టుకొని కూర్చుంటారు. దాంట్లో ఏదైనా కొంచెం తేడా వచ్చినా వెంటనే వారు రక్తం కక్కుని చనిపోయిన వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలోనే చాలామంది ఉన్నారండి. వామాచార పద్ధతిలో కూడా కొంతమంది వెళ్ళేసి పిచ్చోళ్ళు అయిపోయి తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఒక్కొక్కటి ఒక్కొక్క విధి తత్వాలలో చేసుకుంటూ పోవాలి. ఏదైనా మంత్రలోపం కొంచెం వచ్చినా, విధిలోపం కొంచెం వచ్చినా ఆ అమ్మవారి యొక్క ఆగ్రహానికి మనం బలి అవ్వాల్సిందే, ఖచ్చితంగా బలి తీసుకుంటుంది. అందుకోసం ఏంటి అంటే ఆచార వ్యవధిలో చాలా రకాలుగా. మళ్ళీ ఇందులో తంత్ర విద్యలో యక్షిణి కూడా ఉంది. యక్షిణీ తంత్రం అనేటువంటిది మహాక్రూరత్వమైంది. అది ఎలా అంటే యక్షిణి ఆచరించేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ పోవాలి. అది కూడా అమ్మవారు మనకు ప్రత్యక్షంగా గావించేటప్పుడు 4 రకాల సూచనలు ఇస్తుంది. మొదటిది తల్లిగా, రెండవది భార్యగా, మూడవది కూతురిగా, 4వది అక్కగా. అందులో మనం ఏదైతే ఎంచుకుంటామో దాన్నే ఎంచుకోవాలి, వేరే దాన్ని ఎంచుకోకూడదు. పొరపాటున యక్షిణీదేవిని భార్యగా అనుకున్నారనుకోండి, పరస్త్రీల జోరికి కాదు కదా, పరస్త్రీల వైపు కన్నెత్తి చూసినా అమ్మవారికి బలవ్వాల్సిందే. అక్కడ ఇన్ని రకాల సమస్యలు తాంత్రిక విద్యలో ఉంటాయి, దక్షిణాచారంలో, తాంత్రికంలో. ఇవన్నిటిని మనం విజయంగా ఎప్పుడైతే సాత్విక తత్వం చేస్తామో
అప్పుడే వాడు శక్తిపరుడు అవుతాడు. అప్పటి వరకు ఎవ్వరూ శక్తిపరులు కారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒక సందర్భంలో తెలుసుకున్నాము, అమావాస్య రోజు రాజశ్యామల అమ్మవారికి మద్యపానంతో హారతిస్తారట, నిజమేనా? స్వచ్ఛంగా. ఎందుకు అనంటే దశమహావిద్యలు ప్రతి ఒక్క దేవతకైనా మద్యపానము, హవనము, మద్యపానముతో అభిషేకము, మద్యపానముతో హారతి, ఇవి ఎవరైతే ఆచరిస్తారో, ఇది వామాచార పద్ధతే కాదు, దక్షిణాచార పద్ధతిలో కూడా అమ్మవారికి ప్రత్యక్షంగా ఉంది. గ్రంథాల్లోనే శ్రీ మహావిద్యలో కూడా ప్రత్యక్షంగా లెక్కించి ఉంది. అది కూడా ఏ విధంగా అమ్మవారికి మద్యపానముతో అభిషేకము చేసినా, మనకందరికీ కూడా తెలిసిందే, యతఃపూర్వంలో మన పెద్దలు కూడా చెప్తూ ఉండేది, దేవతాలోకంలో సురాపానం సేవించేటువంటి వారు అనేటువంటి వారు. సురాపానం అంటే అప్పుడే ప్రత్యక్షంగా తాడి చెట్టులో నుంచి వచ్చేటువంటి తెల్లటిది కళ్ళు అని అంటారు ఇటువైపు. సోమరసం కాదా? సోమరసం కాదు, ప్రత్యక్షంగా. తర్వాత రెండవది ఇప్ప పువ్వులతోనే వాళ్ళు దేవతామూర్తులకు, మీరు చూడండి, ఏ హోమాలు చేసినా ఖచ్చితంగా ఇప్ప పువ్వు వాడతారు. అవును, ఇప్ప పువ్వు వాడతారు. ఇప్ప పువ్వు మత్తు పదార్థమే. ఇప్ప ఆకులలో కూడా శ్రాద్ధకర్మ క్రియల్లో వాడతారు. ఈ ఇప్ప పువ్వు అనేటువంటిది మత్తు పదార్థము. అందుకోసమే వీళ్ళు జనాలలో ఇప్పుడు ఈ మద్యపానము చేసుకుంటా పోతే ఈ అయ్యగారు ఏంటి ఈ విధంగా మద్యపానం చేస్తున్నాడు. కానీ ఒక సందేహం గురుగారు, ఇప్పుడు దేవతార్చన క్రమంలో ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన వస్తువులు తప్పనిసరిగా వాడాలంటారా? ఖచ్చితంగా వాడాలి. ఎందుకని? మనము చేసేటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం మామూలుగా భోజనం చేస్తున్నాము, భోజనంలో జాజికాయ, జాపత్రి మత్తు పదార్థం. ఇప్పుడు అది సుగంధ పరిమళ ద్రవ్యాల కింద వాడతారు. సుగంధ ద్రవ్య పరిమళ కిందనే వాడేస్తారు. ఎవరైనా తీర్థానికి కూడా ఇచ్చిన, అదే మీరు ఒక చిన్న పని చేయండి, జాజికాయ జాపత్రిని కాస్తంత గోరగా వేయించి దాన్ని మిక్సీ పట్టి రాత్రి ఒక గ్లాసు నీళ్ళలో వేసుకొని తాగేసేయండి. తెల్లవారిన తర్వాత లేవడానికే ఇబ్బంది అయిపోద్ది. మత్తు పదార్థాలు ఇవి మత్తు పదార్థాలు. శాస్త్రానికైనా మామూలుగా అయినా ఈ వస్తువు లేని పూజలు జరగవు తొందరగా. సుగంధ ద్రవ్యాల్లో ఇంకా ఘాటు కూడా ఉంటాయి. ఏంటిది? ఇలాయచీ, లవంగాలు, పచ్చకర్పూరం. పచ్చకర్పూరం ఏంటి? మన శరీరంలో ఉండేటువంటి సకలాధ్యక్షాది రోగాలను నివారణ చేయడానికి. అంతేకాకుండా ఇవన్నిటిని కూడా ఎందుకు ఆచరిస్తాము అని అంటే, మనిషి అనేటువంటి కోరిక ప్రియుడు. అవును, మానవుడు అంటేనే కోరికలతో నివసించేటువంటి వాడు. కోరికలు లేకుండా ఎవరు ఉండరు. కలియుగంలో ముఖ్యంగా కోరికలు లేనిది ఎవరూ లేరు. అందులో భగవంతునికి ఇచ్చేటప్పుడు జాజికాయ, జాపత్రి ఇవేంటంటే ధూమరూపకం. అంటే ఈ ధూమరూపకము అంటే ఇప్పుడు మనం హవనాలు ఆచరిస్తూ ఉంటాము. హవ్వీసులు కానీ ఈ పొడి ద్రవ్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మీరు హవనంలో వేసినటువంటి ఎడల ధూమం అంటే ధూమావతి, దశమహావిద్యల్లో ఒకటి ధూమావతి. ఆ ధూమావతి రూపంలో భగవంతులకు అందరికీ చేరుస్తుంది. అంతేకాకుండా ఇందులో ఇంకో విషయం చెప్తాను. ఆచారాల్లో మనకు భారతంలో లిఖించి కూడా ఉంది కొన్ని గ్రంథాల్లో. కాకపోతే ఈ ఆచారాలు చాలాగా బయటికి రాలేదు. వామాచారం, దక్షిణాచారం, ప్రాగాచారం, పశ్చిమాచారం. ప్రాగాచారానికి అధిపతి జ్యోతి. ఆ జ్యోతి ఎవరు అనుకుంటున్నారు? మనం నిత్యంగా దీపారాధన చేస్తాము ఇంట్లో. ఏ భగవంతుని దగ్గరికి వెళ్ళినా, ఏ ఆలయానికి కూడా వెళ్ళినా భగవంతుని ముందు ఒక దీపం వెలిగిస్తూ ఉంటాము. ఆ దీపం ఎవరు అనుకుంటున్నారు? దీపం అంటే సాక్షాత్కారుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క కుమార్తె, శివుడి యొక్క త్రినేత్రంలో నుంచి ఉద్భవించినటువంటి దేవత ఆమె. అందుకోసమే ఆమె వారికి ప్రత్యేక ఆలయం కూడా ఉంది, జ్వాలాముఖి ఆలయం అని హిమాచల్ ప్రదేశ్లో. స్వామివారి యొక్క కూతురు ఆమె జ్వాలాముఖి. అయితే అది శక్తిదేవి 52 శక్తి పీఠాలలో 52 కాదమ్మా. అసలు వాస్తవానికి దక్షయజ్ఞం గావించేటప్పుడు సతీదేవి పూర్తిగా 108 భాగాలైంది. 108 భాగాలైంది. ఆ 108 భాగాలు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క చోట పడ్డది. విన్నారా?
అందులో శివుడి యొక్క త్రినేత్రముల నుంచి నీటి చుక్క ఏదైతే ఆ దక్షయజ్ఞం గావించడం సతీదేవి ఎప్పుడైతే అగ్నికి ఆహుతి అయిందో తన త్రినేత్రంలో నుంచి కూడా అగ్నిబింబము అనేది అమ్మవారితో పాటు అందులో పడ్డాది, ఆ స్థలములో పడ్డాది. చాలామంది అక్కడ నీళ్ళల్లో కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది. ఎందుకోసం? ఆ రెండు కలుస్తేనే అక్కడ జ్యోతి అయింది. ఆ అమ్మవారి సత్స్వరూపంగా జ్వాలాముఖీదేవి. మనకు శాస్త్రాలలో కూడా చూడండి, జ్యోతి శివుడి యొక్క కుమార్తె అని శివపురాణంలో ప్రత్యక్షంగా కూడా ఉంది. అయితే ఈ యొక్క దేవత ప్రాగాచారంలో ముఖ్యమైంది. అంతేకాకుండా ప్రాగాచారంలో రెండోది సూర్య భగవానుడు. సూర్యుడు లేనిది లోకానికి జీవితం లేదు, సూర్యుడు లేనిది ఉదయం అనేటువంటిదే లేదు, వెలుతురు అనేటువంటిది లేదు. ప్రాగాచారానికి ఏ యుగానికైనా, త్రేతాయుగమే కానివ్వండి, ఏ యుగానికైనా కూడా సూర్యుడు లేనిది ఏ యుగాలు లేవు, సూర్యకిరణాలు పడింది ఏ భూమి లేదు. తర్వాత పశ్చిమాచారం. పశ్చిమాచారానికి అధిపతి వర్ణుడు. అంతేకాకుండా పశ్చిమాచారానికి వామాచార పద్ధతిగా కొలిచే దేవత శ్యామలాదేవి. అందుకోసమే శ్యామలాదేవి ఎప్పుడు నిల్చోవాలనుకున్న పశ్చిమంలోనే ఉంటుంది, వేరే వైపుగా నిల్చోదు. దక్షిణాచారానికైనా వామాచారానికైనా పశ్చిమంలో శ్యామలాదేవిని పెట్టుకుంటే వారికి ఎప్పుడైనా విజయంలోనే ఉంటారు. అందుకోసమే చూడండి, ఆలయంలో మా అమ్మవారు పశ్చిమ ముఖంలోనే తూర్పు వైపుగా చూస్తూ ఉంటారు. పశ్చిమంలో ఉండే రాజశ్యామలాదేవి సాత్విక పద్ధతిలో కొలువయ్యి అందరి యొక్క కోరికలను తీరుస్తూ ఉంటుంది. అమ్మవారికి ఇందాక అడిగారుగా, అమ్మవారికి మద్యపాన సేవ, మద్యపాన అర్చన ఇవన్నీ ఎందుకు చేయాలి అని అడిగి, అయితే మద్యపానము వలన అమ్మవారికి ఆ అభిషేక కార్యక్రమాలు ఆచరించిన కొంతమందికి కొన్ని రకాలంటే ఇష్టం ఉంటుంది. అందులో ముఖ్యంగా దశమహావిద్యలో ఉండేటువంటి వారికి కొన్ని యోగ్యతలు ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే మనము ఆచరణలో చేస్తామో దశమహావిద్యలు, మనం ఎప్పుడైతే ఆ అమ్మవారికి మనము అర్పించమో ఆ వ్యసనాలకు ఖచ్చితంగా మీరు బానిసైపోతారు. వామాచార పద్ధతిగా బానిస అవ్వచ్చు, దక్షిణాచార పద్ధతిలోనైనా బానిస అవ్వచ్చు. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది ఉపదేశాలు తీసుకొని వ్యసనాల్లో ఉన్న బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. అది వారి తప్పు కాదు, ఆ తీసుకున్న ఉపదేశాల వల్ల. ఎప్పుడైతే మనం వారికి అవి అర్పించలేదో ఆ వ్యసనాలు నీకు అలవాటు చేసేస్తారు అమ్మవారు. అయితే ఇప్పుడు సాత్విక ఉపదేశాలు ఉంటాయి. ఉదాహరణకు కృష్ణ మంత్రము, లేకపోతే లక్ష్మీ మంత్రము, లేకపోతే ఇలా సాత్విక దేవీ దేవతల మంత్రోపదేశం ఉంటుంది. వాటికి ఏవి అర్పించాలంటారు? సాత్విక దేవతలకు కేవలం పండు అర్పించాలమ్మా. పండు, పాలమీది మీగడ, ఖండ చరకర, ఇవి మూడిట్లలో ఏది పెట్టినా నడుస్తుంది. కాకపోతే ఏంటి అనంటే, సాత్విక దేవతల్లో అందరికీ, ఈవెన్ ఈశ్వరుడికి కూడా ఆయనకు నైవేద్యం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఈశ్వరుడికి గొప్ప ఏంటి అనంటే, మీ ఇంట్లో శివలింగం ఉంది, అయ్యా మేము బయటికి వెళ్తున్నాము, మా ఇంట్లో శివునికి మేము దీపం వెలిగించలేకపోతున్నాము, నీళ్ళతో అభిషేకం చేయలేకపోతున్నాము, అర్చనలు కూడా చేయలేకపోతున్నాము అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలంటే, ఒకటి మట్టి ముంత తీసుకొని వాళ్ళు ఊరెళ్ళేటప్పుడు ఆ శివలింగానందులో వేసి పసుపు, కుంకుమ, పంచదార వేసేసి అలా ఉంటే అదే నైవేద్యం ఆయనకు. ఈశ్వరుడికి ఏది ఉన్నా లేకపోయినా జలం కావాలి, నీళ్ళు. సాత్విక దేవతల్లో చాలామందికి పచ్చి ఖర్జూర, ఖండ శర్కర, పాల మీది మీగడ. అయ్యా మరి పాల మీద మీగడ ఏంటంటే బర్రెది కాదు, ఆవుది. స్వచ్ఛమైనది, శ్రేష్టమైనది, అందరికీ సర్వరోగ నివారణే ఆవు. ఆవమూత్రము మనం ఎప్పుడైతే సేవిస్తామో వారికి సర్వరోగ నివారణ. అలా ఆ భగవంతుడికి పాల మీది మీగడ మనం ఎప్పుడైతే
వారికి పెడతామో అప్పుడు వారి యొక్క చూపు మన వైపుగా మారిపోతూ ఉంటుంది. రే వీడు నాకు ఎన్నో చేస్తున్నాడు, వీడికి వెంటనే వాడికి అనుగ్రహం ఇస్తే అయిపోతుంది కదా అనే ఆలోచనల్లో భగవంతులు ఉంటారు. చాలామంది కూడా దేవాలయానికి వెళ్ళి కళ్ళు మూసుకొని ఇలా ఓం నమ శివాయ, ఓం పరమేశ్వర, ఓం అనుకుంటా మొక్కేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా కళ్ళు తెరిచి భగవంతుని చూస్తూ మన కోరికలు అర్పించాలి. అర్పిస్తేనే ఆ భగవంతుల వారు మన యొక్క కోరికలను మన వైపు చూస్తూ వింటారు. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని విగ్రహాలను పట్టించుకోకుండా అయితే ఉంటామో, చూడకుండా ఎప్పుడైతే నీ కోరికలు భావిస్తావో అప్పుడు ఏ భగవంతుడు కూడా మీ యొక్క కోరికలను స్వీకరించడు. ఉపదేశం తీసుకున్న మంత్రం సాధన చేయకపోయినా కూడా దోషమే అంటారా? ఖచ్చితంగా అమ్మ. దీనికి ఏంటి అంటే ప్రథమం గురుముఖత, అంటే ఎప్పుడైనా సరే గురుముఖత లేని ఉపదేశాలు ఏది కూడా వర్తించదు. ఎవరు దాన్ని స్వీకరించరు, ఏ భగవంతుడు కూడా ఒప్పుకోడు. ఇందులో ముఖ్యంగా తీసుకోవాలంటే ఏకలవ్యుడి వారిని తీసుకుందాము. ఏకలవ్యుడు ద్రోణాచార్య వారిని చూసి అర్జునుడికి నేర్పిస్తూ ఉంటే వారినే గురువుగా ఒక రూపాన్ని తయారు చేసుకొని బాణాలు వేయడం నేర్చుకున్నాడు. ఆ విధంగా వారు నేర్చుకునేటప్పుడు ద్రోణాచార్యుడు వారి యొక్క రూపాన్నైనా పెట్టుకొని దాన్ని ఆచరించారు. గురుముఖత లేనిది ఏ శిష్యుడు కూడా వృద్ధికి రాలేడు. ఎందుకనంటే మనకు శాస్త్రంలో ఉంది, గురర బ్రహ్మ, గురువే బ్రహ్మ, గురర విష్ణు, గురువు విష్ణుమూర్తి లాంటి వాడే, గురుర్దేవో మహేశ్వర, సాక్షాత్కారుడైనటువంటి ఈశ్వరుడి యొక్క రూపం కూడా గురువే, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అన్ని రకాల ఆధిపత్యంలో ఉండేటువంటి వాడు మన యొక్క గురువు. గురువు లేనిది శిష్యుడు రాడు, శిష్యుడు లేనిది గురువు ఉండడు. అందుకోసము ఏ ఉపదేశాలైనా గురుముఖత తీసుకుంది ఏ ఉపదేశం కూడా వర్తించదు. అదే అంటే ఇప్పుడు కొందరు ఉపదేశం తీసుకుంటారు, కొన్నాళ్ళు చేస్తారు, మళ్ళీ ఉద్యోగరీత్యానో విద్యారీత్యానో లేదా దూర దేశాల ప్రయాణం రీత్యానో దాన్ని కాస్త విరామం ఏర్పడుతుంది. దానివల్ల వచ్చే దోషాలకు ఎటువంటి పరిహార మార్గాలు అంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఎందుకనంటే నేను ఇప్పటికీ చాలామందికి ఉపదేశాలు ఇచ్చాను, దాని యొక్క అనుభవాన్ని చెప్తాను. విషయం ఏంటంటే ఉపదేశము తీసుకోవడం గొప్పతనం కాదు, ఉపదేశం ఇవ్వడము గొప్పతనం కాదు. ఆ తీసుకున్న ఉపదేశాన్ని నీవు ఎప్పుడైతే ఆచరించవో అప్పటి నుంచి మనకు ఒక బ్యాడ్ టైం, అంటే అర్ధాష్టమ శని అనేది ఉంటుంది చూసారా, సాడే సాత శని అని అంటారు శాస్త్రాలు. అవిగా మన తల మీద తాండవం ఆడుతున్నట్టే. యాక్సిడెంట్సే కావచ్చు, పెద్ద కోటీశ్వరుడు ఆస్తి నష్టం కావచ్చు, చుట్టుపక్కల మనతో ఉండే మిత్రుడు కూడా మనల్ని తన్నేసి వెళ్ళిపోతూ ఉంటాడు. తండ్రితో సహా ప్రతి ఒక్కరూ తంతూనే ఉంటారు. లేదా ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా వస్తూ ఉంటాయి మనకు. ఇవన్నిట్లలో ఏది మనకు రాకుండా ఉండాలంటే ఉపదేశం అనేది ఖచ్చితంగా ఆచరించాలి. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఎప్పుడైతే శిష్యువు ఉపదేశాన్ని ఆపేస్తాడో అక్కడ శిష్యుడు ఎంత ఇబ్బంది పడతాడో దానికంటే 100 ఇంతలు శిష్యుడు పడేది 50% అయితే మిగిలిన 50% 100% కలిపి గురువు అనుభవించక తప్పదు. మనం చేసే ఉపదేశాలు ఎప్పుడైతే మనం ఆచరణలో లేదో, ఎప్పుడైతే మనం మానేస్తామో గురువుతో పాటు శిష్యుడు ఇద్దరూ అనుభవించక తప్పదు. ఓకే, గురుస్థానం యొక్క ప్రాముఖ్యత మీ మాటల్లో? గురుస్థానం అనేది సాక్షాత్ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. ఎందుకనంటే తండ్రి అనేటువంటి వాడు జీవితాన్ని ఇస్తాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. గురువు అనేటువంటి వాడు భోజనానికి కడుపు నింపే శక్తినిచ్చాడు. అది కూడా ఎలా అంటే వారి దగ్గర ఉండేటువంటి విద్య ఏదైతే ఉందో వీడు కూడా నాలాంటి శిష్యుడు కావాలి అని ఒక శిష్యుడిగా తన దగ్గరనే ఉంచుకొని వారు మనకు భోజనం పెడుతూ మనల్ని శ్రద్ధగా చూసుకుంటూ వారి ఇంట్లో ఉంచుకొని అన్ని రకాలుగా నేర్పించి బయటికి పంపిస్తారు. అలాంటి గురువుని
పోల్చడంలో తండ్రి తప్ప వేరే మార్గమైతే లేదు. మీ గురుగారి గురించి చెప్పండి. నాకు వాస్తవానికమ్మా 3 గురువుగారు ఉన్నారు. ఒకరు వచ్చేసేసి చేబియ్యం రాఘవ శర్మావధాని గారు అని అలవాళ్ళు ఇప్పుడు ఉంటున్నారు. ఇదపూర్వంలో శ్రీశైలంలో కంచికామకోటి పీఠంలో అక్కడ వేదం మూలాంతం వారి దగ్గరనే పూర్తి చేశాను. తర్వాత కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నేను 2 కాళ్ళు చేతులు పడిపోయాయి నాకు నా చిన్న వయసులో, అంటే 12వ ఏటలో జీబీ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చింది. దానివల్ల 2 ఇయర్స్ నేను బెడ్ రెస్ట్లో ఉండిపోయాను. అప్పుడు నేను బీదర్లో ఉండి అక్కడ స్వామివారి ఆరాధన చేసేటప్పుడు అచలానంద అఘోర స్వామి వారు వచ్చారు. వారి వయసు అప్పుడు 900 సంవత్సరాలు. 900 సంవత్సరాలు. ఎలా తెలిసింది? వారే చెప్పారు. అంటే ఒక మనిషిది 120 సంవత్సరాలు అని అంటారు కదా. లేదమ్మా, 120 సంవత్సరాలు మనిషికి ఉంటే దాన్ని సాధనలతోని కొన్ని 1000 సంవత్సరాలైనా బ్రతకవచ్చు. 1000 కాదు, 1,00,000 సంవత్సరాలైనా బ్రతకవచ్చు. అది కూడా విధితత్వ పద్ధతిలో, ప్రసన్నాధికంలో. ఇప్పుడు ఒక వృక్షం ఉంది, మనం విత్తనం నాటుతాము. కొన్ని వృక్షాలు ఏమైపోతాయి, చిన్న వయసులో ఉన్నప్పుడే మొక్క పాడైపోతుంది. ఇంకో వృక్షం కొద్దిగంత పెద్దగా అయిపోయిన తర్వాత పాడైపోతుంది. కానీ మహావృక్షాలు కొన్ని వేల సంవత్సరాల వరకు ఉంటాయి. అది కూడా ఏంటి అని అంటే వాటి కింద ఎవరైనా తపస్సు గావించినా వాటి వల్ల భగవంతుని అనుగ్రహం వాటి మీద ఉన్న ఆ వృక్షాలు అనేటువంటిది ఎంతోమందికి నీడలు ఇచ్చేటువంటివి. కవలాచార పద్ధతిలో అచలానంద అఘోరుల స్వామి వారు మహా గొప్పవారు. అప్పుడు నన్ను కాశ్మీర్కి రమ్మని నాకు అక్కడికి తీసుకుపోయి మరి అక్కడ కూర్చోపెట్టుకొని నాకు ఉపదేశాలు ఇచ్చి సుమారు 9 నెలల పాటుగా భోజనం అనేటువంటిది మాకు అసలు అన్నం అంటే ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. 9 నెలలు 9 కనీసం ఒక పండు కూడా మాకు ఇవ్వాల, కేవలం వాయుభక్షకం, గాలితోనే ఉండేటి వాళ్ళు. వారి యొక్క సాధన వల్ల, వారు ఇచ్చిన అనుగ్రహం వల్ల ఈ స్థితిగతుల్లో కూడా నేను ఉండగలిగాను. ఆ అచలానంద స్వామి వారు చాలా అద్భుతమైన శక్తివారు. దశమహావిద్యలు కాదు, సాక్షాత్కారుడైన ఈశ్వర స్వరూపాన్నిగా భావిస్తాను నేను. ప్రత్యక్షమమ్మ నాకు. వారేంటనంటే ఎప్పుడైనా ఏదన్నా నేను ఆపదిలో ఉంటే శ్యామలాదేవి కానీ ఈశ్వరుడు కానీ నన్ను రక్షించారో రక్షించలేదో కానీ మహాగురుదేవ అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని తలుచుకుంటే నా ఇబ్బందులు వెంటనే పోయేటివి. కానొక సందర్భమున మా నాన్నగారికి ఆరోగ్య స్థితిగతులు మారిపోయినాయి మొత్తం. ఒకటనుకుంటే ఇంకో రకంగా మారిపోయింది. అప్పుడు ఆ స్వామివారు, ఇందాక చెప్పాను కదా వాయుభక్షకులము అని, వారు వాయు ప్రయాణికులే. మనం ఎక్కడ ఉన్నా భగవంతుని లెక్క మన ముందుకు వచ్చి నిల్చుంటారు. వచ్చేసి మా నాన్నగారిని కాస్త రక్షించి వెళ్ళిపోయారు. అంతటి గొప్పవారు అచలానంద అఘోరులు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ అఘోర సంప్రదాయంలో ఉన్న వాళ్ళు సమాజానికి ఎందుకు అంత దూరంగా ఉంటారు? అఘోర సాంప్రదాయం అనేటువంటిదమ్మా 5 రకాలు ఉంది. నాగసాధువు పద్ధతి ఒకటి, అఘోరులు. ఈ అఘోరులు మామూలుగా కూర్చుంటారు, ధూమపానాన్ని పిలుస్తూ ఉంటారు. అది నార్మల్గా ఉండే వ్యక్తులు, ఎటువంటి శక్తులు లేకుండా కేవలం శవభస్మాన్ని రాసుకొని. తర్వాత వామాచార పద్ధతిలో ఉండే అఘోరులు, వాళ్ళు ఏంటి అంటే అడవుల్లో మాత్రమే నివసిస్తారు. అడవుల్లో నివసించి 6 మాసాలకు ఒక్కసారి జనాల్లోకి వచ్చి ఏదైతే వాళ్ళు వచ్చినప్పుడు బయట మొదటి శవం కాలుతూ ఉంటుందో ఆ శవాన్ని తినేసి వెళ్ళిపోతారు 6 మాసాలకు ఒక్కసారి. లేదా అదే పద్ధతిలో దక్షిణాచారంలో ఉండేటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళకేంటి అనంటే అంత క్రూరంగా ఎలా తినగలుగుతారు? అది భక్షకం చేస్తేనే ఆ గోరులు అవుతారు. కాకుండా దానికి ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ లేదండి.
ఇందులో ఆల్టర్నేట్ అంటే కేవలం కవలాచార పద్ధతి అఘోర దీక్షనే. ఈ అఘోర దీక్షకు దైవమే ప్రాణం, దైవమే శక్తి, దైవమే భోజనం, అంతే. ఆ భగవంతుని నామనే కడుపు నిండుద్ది, ఆ భగవంతుని నామతోనే అన్నీ, అంటే వారి దగ్గర తీసుకున్న ఉపదేశముతోనే. ఈ 5 పద్ధతులు కలిస్తేనే సంపూర్ణమైన అఘోరుడు అవుతారు. విన్నారా? నేను కూడా సంపూర్ణమైన అఘోరుణ్ణి కాదమ్మా, అఘోర దీక్షాపరుణ్ణి అంతే. నాకు అఘోరులందరూ కలిసి పెట్టిన బిరుదే మహాభగల్ అఘోర అని పెట్టారు. నేను తాంత్రికం చేస్తూ ఉంటాను కాబట్టి ఆ తాంత్రికం అని నేనే పెట్టుకున్నాను, బయట ఎవరో పెట్టింది కాదు. మహాభగల్ అఘోర తంత్రి అంతే. ఎందుకంటే తాంత్రిక విద్యలో ఆడి తేలి ఉన్నవాడిని కాబట్టి అది తంత్రి అని పెట్టుకుందామని నేనే పెట్టుకున్నాను. లేకపోతే నా బిరుదు మహాభగల్ అఘోర. ఈ అఘోర అనే పదం చాలామందికి భయంకరంగా ఉంటుందనే తంత్రి అని పెట్టాను. ఈ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటమ్మా, అఘోరులు అనేటువంటిది భోజనం అనేదే నిషేధం, పండు కూడా తినకూడదు. 6 నెలలకు వచ్చి ఇది భోజనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి, మళ్ళీ అడవిలో నుంచి బయటికి రాకూడదు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉండవచ్చు, కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి ఏమన్నా అనిపిస్తే మనల్ని కూడా కాల్చుకొని తినేది కూడా చెప్పలేము. అది వామాచార పద్ధతిలో. దక్షిణాచారం వాళ్ళైతే కనుక మనల్ని ఇబ్బంది పెట్టరు, మనం ఉన్నంతసేపు మనల్ని శ్రద్ధగా భక్తిగా అన్ని రకాలుగా నీకు కావాల్సింది ఏర్పాటు చేసి మరీ పంపిస్తారు. ఇందులో నాగసాధువులను వీళ్ళే ఈ టీవీలో చూడాలనుకున్న ఇలా నేను అఘోర అని చెప్పుకునేటువంటి వాళ్ళు మాత్రం నాగసాధువులు. పూర్తి అఘోరులు ఎప్పుడు కూడా జనసంచరణ అనేది జరగదు, చెయ్యరు. గురువుగారు, గాన్గాపూర్లో దత్తాత్రేయ స్వామిని కూడా ధూళి దర్శనం చేసుకోవాలంటారు, నిజమేనా? ధూళి దర్శనం కాదమ్మా, అది ధూళి హారతి. ధూళి హారతి. ధూళి హారతి అది కూడా ఎప్పుడు అంటే, గాన్గాపురం అనేటువంటిది ఇందాకే స్టార్టింగ్లోనే చెప్పాను మీకు ఏమని, దత్తాత్రేయుల వారు తాంత్రిక విద్యలను పైకి తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి అని. గాన్గాపురంలో చూడండి, చేతబడి జరిగిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఒంటి మీద ఆత్మలో నివసించే వాళ్ళను అక్కడ చైన్లతో ఒక రాడ్లకు కట్టి వేసేస్తారు. ఆ ధూళి హారతి అనే సమయము రాత్రి 2:30కు జరుగుతుందండి. మనం పక్క బట్టల మీద ఎలానైతే నిద్రిస్తూ ఉన్నామో, ఇక పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా ఉంటారో ఏం చేస్తారో అది మనం వివరణ పూర్తిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పక్క బట్టల మీద ఎలానైతే నిద్రిస్తూ ఉంటామో అదే విధముగా లేచి కాళ్ళు కూడా కడగకుండా దేవాలయానికి వెళ్ళాలి. అప్పుడు స్వామివారి యొక్క హారతి, అందులో ఉండే ప్రధాన అర్చకుడితో సహా హారతి ఇస్తూ ఉంటారు. ఆ హారతిని ఎవరైతే తీసుకుంటారో వారి దగ్గర దరిద్ర దేవత, దరిద్ర దేవత అంటే ఎవరో కాదండి, సాక్షాత్కారుడైనటువంటి శనేశ్వరుడి యొక్క భార్య జ్యేష్ఠాదేవి దరిద్రపు దేవత. ఆ జ్యేష్ఠాదేవి మన ఎందున ఉంటే వెంటనే మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. అంతటి శక్తి ఆ హారతికి మాత్రమే ఉంది. అది కూడా ఎలా అంటే, ఆ ధూళి హారతి స్వీకరించి అనంతరము దత్తాత్రేయుల వారి యొక్క తపస్సు గావించిన స్థలము ఉంది. ఆ స్థలము దగ్గర త్రివేణి సంగమం ఉంది. అక్కడికి వెళ్ళి స్నానాన్ని ఆచరించి అక్కడ ఉండే వృక్షము దగ్గర ఓం నమ శివాయ అని ఒక 10 సార్లు కానివ్వండి, 108 సార్లు కానివ్వండి ఆ నామస్మరణ చేసి, లేకపోతే దత్తాత్రేయుల వారి నామస్మరణ చేసి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి స్వామివారి దర్శనం గావించాలి. ఒక్కరోజు 4 అవతారాల్లో ఉంటాడు అక్కడ దత్తాత్రేయుల వారు. ఆ అవతారాలను కూడా గావించి చూసుకొని ఉదయం పూట దర్శనం అయిపోగానే బయటికి వస్తే అక్కడ మన చేతిలో దొప్పలు పెడతారు, దాంతో భిక్షాయాటన గావించాలి. భిక్షాయాటన గావించి వచ్చిన ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఇక మన దగ్గర ధన సమస్య కానివ్వండి, రోగ సమస్యలు కానివ్వండి, కాలసర్పదోషముతో సహా సంపూర్ణమైన నివారణంగా గావించే ఏకైక అద్భుత ఆయుధము దత్తాత్రేయుల వారు. మళ్ళీ దాని తర్వాత ధూళి ప్రదక్షిణ, ధూళి అభిషేకము. తెల్లవారుజామున మీకు తీరని కోరికలు లేకపోతే ఏదన్నా బాగా ఇబ్బందుల్లో ఉండే సమస్యలులో మీరున్నప్పుడు హనుమంతుల వారు తెల్లవారుజామునే లేచి, ఇవన్నీ సూర్యకిరణాలు భూమి మీద పడకముందుకే జరగాలండి. సూర్యకిరణాలు పనికి వస్తే మీరు ధూళి హారతి, ధూళి ప్రదక్షిణాలు పనిచేయవు, పనికి కూడా రాదు. సూర్యకిరణం భూమి మీద పడకముందుకు తెల్లవారుజామున 4-4:30 బ్రాహ్మీ కాలముని యందున
మనకు రాత్రి 2:30కు బ్రాహ్మీ కాలం ప్రారంభమవుతుంది ధర్మశాస్త్ర ప్రకారంగా. అందుకోసం ఎక్కడ స్వామివారికి ధూళిహారతి ఇస్తారు ఆ సమయంలో. రెండవది హనుమంతుల వారికి 4 గంటలకు ప్రదక్షిణ వెళ్ళి ధూళి ప్రదక్షిణ 11 రోజుల పాటుగా 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారి సింధూరాన్ని ఎప్పుడైతే ధరిస్తామో దానివల్ల నీ దగ్గర ఉండేటువంటి సంపూర్ణమైన సమస్యలు నివారణ అవుతాయి. తర్వాత ధూళి అభిషేకం. ఈ ధూళి అభిషేకం ఎవరికి? సాక్షాత్కారుడైనటువంటి ఈశ్వరునికి. సూర్యుడు ఉదయించక ముందుకే రాత్రి స్నానం చేసి ఇంత 5 లీటర్ది మట్టి కుండ తీసుకొని దాని నిండా నీళ్లు పోసి గరిక, కస్తూరి, గోరోజనము, పసుపు, కుంకుమ, బంగారము ఇవి వేసి నానపెట్టి ఉంచాలి. నానపెట్టి ఉంచి ఉదయాన్నే లేచి ఆ కుండలు అలానే పట్టుకొని వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. అలా చేస్తే దొంగల పాలైన సొమ్ము కానివ్వండి, మీ వంశపారపర్యంగా మీరు వదులుకున్నటువంటి భూమి కానివ్వండి, ఏదైనా కానీ తిరిగి మీకు దక్కుద్ది. పోగొట్టుకున్న బంగారంతో సహా పోగొట్టుకున్న ఆరోగ్యాలు, మీకు ఆరోగ్యాలు మంచిగా లేకపోయినా ఆరోగ్య సమస్యలు కూడా నివారణ చేసుకోవడానికి అత్యంత అద్భుతమైన శక్తులు ఇవి మూడమ్మ. ఈ ధూళి స్నానము, ధూళి అభిషేకము, ధూళి ప్రదక్షిణ, ధూళి హారతి ఈ ముగ్గురికి తప్ప మిగిలిన ఎవ్వరికీ కూడా లేదు అన్నారా. అది ఎంతో ప్రాముఖ్యతమైనదే ఈ ధూళి హారతి. అంతేకాకుండా దత్తాత్రేయుల వారు జన్మించింది పిఠాపురంలో. అయితే పిఠాపురంలో ఏంటంటే స్వామివారు నృసింహరాజు అవతారంలో ఉండేటువంటి వారు. తర్వాత తపస్సు గావించింది దేవల్ఘాన్గాపురంలో. ఈ దత్తాత్రేయుల వారు ఎవరో కాదు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలుస్తేనే దత్తాత్రేయుల వారు. అందుకోసమే తాంత్రిక విద్యను అవపూసనగా చేసి దత్తాత్రేయుల వారి రూపంలో ముగ్గురు కలిసి, ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి పైకి తీసుకొని వచ్చారు. ఆ దత్తాత్రేయుల వారి యొక్క తల్లి అనసూయాదేవి గారి యొక్క ఆశ్రమము మాహోర్లో రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయం వెనుక వైపే ఉంటుంది. వెళ్ళి చూడండి, అక్కడ పరశురాముడి వారి యొక్క గొడ్డలితో సహా ఉంటాయి అందులో. ఆ దత్తాత్రేయులను జన్మించిన తన తల్లి ఆశ్రమము మాహోర్ ఏకవీరికాదేవి ఆలయం వద్ద రేణుకా ఎల్లమ్మ ఆలయం పైన రేణుకా ఎల్లమ్మ వారి ఆలయం ఉంటుంది, కింద శక్తిపీఠం ఉంటుంది. ఆ పైన ఉండే ఆలయంలో అమ్మవారి ఆలయం వెనుక వైపు అనసూయాదేవి ఆశ్రమంలో ఇరపూర్వంలో దత్తాత్రేయుల వారు, అనసూయాదేవి, పరశురాముడు అక్కడే నివసించేది. వారి కాలంలోనే ఉండేటువంటి వాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ ప్రియభక్తుడు. అందుకోసమే మనకేమైనా సమస్యలు వచ్చినా లేకపోతే ఏమన్నా వస్తువులు దొంగల పాలు జరిగినా ఓం నమో కార్తవీర్యార్జునాయ నమః అని ఒక 21 సార్లు నామస్మరణ చేస్తే మనం పోగొట్టుకున్న వస్తువు కానివ్వండి, దొంగిలించిన వస్తువు కానీ తిరిగి మన దగ్గరికి కూడా వస్తుంది. దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం పొందాలి అని అంటే చాలామంది గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు. అలాగే దత్తుడి అనుగ్రహం పొందాలంటే ఏం సమర్పించాలి? స్వామివారు సమర్పించడానికి కోసం మనల్ని ఎప్పుడు ఏమీ అడగరండి. వారి దత్తాత్రేయుల వారు చెప్పిందైనా ఒకటే మాట, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వయ్యుభానం వరసిష్టాంతే రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం సాత్మారామం విదితవదనం దక్షిణామూర్తయే నమః. అంటే గురుతత్వంలో, గురుయాధిక్షణలో, గురు ప్రార్థనతో మౌనంగా వహిస్తూ, మౌనముతో నీవు ఏది ఆచరించినా చేయించి నీవు 10 మందికి నీ దగ్గర ఉన్నది దానం చేస్తూ 10 మంది కడుపు నింపు, నేను నీ దగ్గరికి వస్తాను. అదే చెప్పారు తప్ప దత్తాత్రేయుల వారు నీ దగ్గర ఉన్నది తీసుకువచ్చి నాకు సమర్పించు అని ఎప్పుడు ఎక్కడా దేంట్లో కూడా గురు చరిత్రలో కూడా వెల్లడించలేదు. ఆయన నీ దగ్గర ఉన్నది ఇంకెవరికైనా ఇవ్వు, నీకేదైనా సమస్య ఉంటే వాడే భగవంతుని రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాడు. నీ దగ్గర ఉన్నటువంటి చిన్న పండైనా సరే
ఎదుటి వ్యక్తికి ఇచ్చేయి. వాడు ఏదో ఒక సందర్భంలో నీకేదైనా ఒక రూపంలో మంచి చేస్తూ ఉంటాడు. ఆ దత్తాత్రేయుల వారు కోరుకున్నది అదొక్కటే. గురువులు ఎప్పుడు కూడా శిష్యుడి దగ్గర నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా ఏది అడగరు, మనం ఇచ్చినా కూడా స్వీకరించరు. అది గురుదేవుడి యొక్క మహిమ. దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం ఉంటే సర్వదేవతానుగ్రహం కూడా మన వశమైనట్టే. ఎందుకంటే త్రిమూర్తుల హంసలో జన్మించినవాడు, త్రిమూర్తులే అనసూయాదేవి యొక్క గర్భంలో జన్మించినవాడు. అలాంటి దత్తాత్రేయుల వారికి మనం ఏది అర్పించేది కూడా లేదమ్మా. మన దగ్గర ఉండేది 10 మందికి ఇవ్వమనే. అందుకోసమే ఆయన పేరు కూడా ఇంకొకటి, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఆయనకు దిగంబరుడే. ఆయన ఏమి ఆలోచన. ఈయన భోలాశంకరుడు ఎలానో ఆయన దిగంబరుడు. ఆయనకి ఏది అవసరం లేదు. ఎదుటి వ్యక్తి తన దగ్గర ఉన్నది అర్పించినప్పుడే వారి దగ్గరికి వచ్చి దత్తాత్రేయుల వారు కూర్చుంటారు. గురుచరిత్ర పారాయణము చేయడము ప్రథమం కాదు, దత్తాత్రేయుల వారి ఉపదేశము తీసుకోవడం ద్వితీయం కాదు, వారిని ఆరాధించడము ముఖ్యము కాదు. వారికి ముఖ్యమైనది ఏకైకటి ఒకటే, ఎదుటి వ్యక్తి కడుపు నింపాడు అంటే వాడు దత్తాత్రేయ స్వరూపంగా భావించుకోవాలి. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నది ఎదుటి వ్యక్తికి కడుపు నింపుతామో వాడి వల్ల దత్తాత్రేయుడి అనుగ్రహాన్ని తొందరగా పొందగలుగుతారు. ముఖ్యంగా గురుచరిత్ర పారాయణము సప్తాహం పూర్తి చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా దాంట్లో మీకు వివరణ ఉంటుంది. సప్తాహం చేసినప్పుడు ఖచ్చితంగా ఒక 50 మంది కన్నా 11 మంది బ్రాహ్మణులకైనా అన్నదానం గావించాలి అని ఉన్నదా గురుచరిత్రలో. ఎందుకు? అది చేస్తేనే మనకు దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాము. చివరిగా మా ప్రేక్షకులకు గురు సాంగత్యం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో మీ మాటల్లో. గురు సాంగత్యం అనేదమ్మా చాలా అద్భుతంగా పిఎంసి ఛానల్ వాళ్ళు ఇలాంటిది 10 మందికి కాదు కొన్ని వేల మంది వీటి గురించి తెలుసుకోవాలని అన్ని రకాలుగా కష్టపడుతూ ఎంతోమందికి దశమహావిద్యలనే కాదు, అసలు బ్రాహ్మణులు కానివ్వండి, వైష్ణవులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎన్ని పద్ధతులు ఎన్ని రకాలుగా ఆచరిస్తూ ఉన్నారు, అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ఇంత దూరం కూడా వచ్చి చాలా కష్టముతో నాతో ఇంతసేపు ఉండి మీరు ఈ వీడియో తీయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ముచ్చట్లు 10 మందికి తెలవాలని, ఈ యొక్క అమ్మవారి గురించి కూడా అందరికీ అర్థం కావాలని మీరు తీసుకున్నటువంటి శ్రమ అనేది కంటికి కనిపిస్తున్నదమ్మా. కాబట్టి ఈ గురి సాంగత్యం అనేది 10 మందికి ఉపయోగపడేది కానివ్వండి, నష్టపెట్టేది అయితే కాదు. చాలా సంతోషం గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను మా అందరికీ కూడా సవిస్తారంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. ఒక గురువు సమక్షంలో శిష్యుడు ఎన్నో రకాల విద్యలు నేర్చుకోవచ్చు. ముక్తికి సోపానాలుగా ఆ మార్గాల గురించి తాను విజ్ఞానం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వారి వారి గురువును ఆశ్రయించి గురు సేవలో తరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.